హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం హానర్ పవర్ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఈ వీడియో వచ్చేసి 2 times రికార్డ్ చేస్తున్నా. సో ఫస్ట్ టైం రికార్డ్ చేసినప్పుడు అయితే మైక్ అయితే సరిగ్గా వర్క్ కాలేదు. సో కొద్దిగా రికార్డ్ అనేది కాలేదు. సో ఇది మళ్ళీ రికార్డ్ చేస్తున్నా, ఓకేనా. ఇక మెయిన్ ఏంటంటే మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో మన ఛానల్లోకి వెళ్ళి అక్కడ పోస్ట్ అనే సెక్షన్ ఉంటుంది కదా, అక్కడ ఛానల్ నేమ్స్ అయితే ఇచ్చా. మీకు నచ్చిన దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దేనికైతే ఎక్కువ ఓటింగ్ వస్తుందో ఆ ఛానల్ నేమ్ అయితే ఫిక్స్ చేస్తా, గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 inches 1.5K మైక్రో క్వాడ్ కర్వ్డ్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది అనమాట. అంటే 4 వైపులో కూడా కర్వ్డ్ ఎడ్జెస్తో వస్తాట, అది కూడా మైక్రో క్వాడ్ కర్వ్డ్ అని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 2700 x 1224 పిక్సెల్స్ అయితే ఉంటాయి అనమాట. 4000 nits వచ్చేసి బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 3840Hz PWM డిమ్మింగ్కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. LPDDR4X ర్యామ్ ఉంటుంది. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే 8000 mAh బ్యాటరీ ఉంటుంది. 68 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దీంతో పాటు షిఫ్ట్ చేసేది మాత్రం 80 watts, అంటే బాక్స్లో వచ్చేది. బట్ ఇది సపోర్ట్ చేసే జస్ట్ 68 watts, గుర్తుపెట్టుకోండి. దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OISతో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అలాగే 5 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15తో వస్తుంది. మ్యాజిక్ వాయిస్ 9.0 మీద వస్తుంది. ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అలాగే Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3కి సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS సపోర్ట్ ఉంది. RF ఎన్హాన్స్మెంట్ చిప్తో పాటు C1+ చిప్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏంటంటే 7.98 mm థిక్నెస్ ఉంటుంది. 209 grams వెయిట్ ఉంటుంది. IP65 రేటింగ్ కూడా ఉంటుంది అనమాట. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ మొత్తం స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ అయితే చూద్దాము. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 23,300 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 25,600 రూపాయలు పెట్టారు. 12GB 512GB మోడల్కి గుర్తుపెట్టుకోండి, స్పెషల్ ఏంటంటే 2-way శాటిలైట్ SMS కనెక్టివిటీ కూడా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇది చూసుకున్నట్టయితే ఓన్లీ 512GBకి మాత్రమే. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 29,100 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక ఈ మొబైల్కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇంకా వేరే మొబైల్స్ అయితే మన ఇండియా కంట్రీలో కూడా లాంచ్ అవబోతున్నాయి, బ్యాక్ టు బ్యాక్ అనమాట. సో అవి కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది.